ఎట్లాంటి కండిషన్‌లో కాన్‌స్టిపేషన్ కానీ, లేకపోతే గ్యాస్ ఇష్యూస్ అయినా కూడా ఏ స్టేజ్‌లో మనకి ఇది నార్మల్ గ్యాస్ ఇష్యూ కాదు, లేకపోతే ఇది మనకి నార్మల్ కాన్‌స్టిపేషన్ కాదు, దేర్ ఈస్ సంథింగ్ ఇన్‌సైడ్ హ్యాపెనింగ్ అని ఎప్పుడు తెలుసుకోవాలి సార్? అసలు దాని ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఇది వెరీ ప్రాక్టికల్ పాయింట్ అమ్మా. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు మా లాంగ్వేజ్లో. గ్యాస్ అనేది జనరల్గా మీరు ఓవర్ ద కౌంటర్ ఈ మధ్య మెడికల్ షాప్ వాడు ఇస్తాడు, లేదంటే లోకల్గా డాక్టర్ చూపిస్తారు, ఏదో ఒక గ్యాస్ టాబ్లెట్ తీసుకుంటారు. యూజువల్గా థియరాటికల్గా మేము చెప్పేదంటే ఒక 4 weeks కంటిన్యూస్గా గ్యాస్ టాబ్లెట్ వేసుకుని, గ్యాస్ టాబ్లెట్ అంటే ఈ ప్యాంటోప్రజోల్, రాపిప్రజోల్ లాంటివి తగ్గకుండా, లేదా తగ్గి మళ్ళా వస్తే దానికి వెంటనే అంటే యూ షుడ్ అటెండ్ ఏ స్పెషలిస్ట్, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఆర్ ఎనీ అదర్. రెండోది, వేసుకుంటున్నా కూడా ఒక 10-15 రోజుల తర్వాత కూడా ఇంకా తగ్గకపోతే అదొక రెడ్ ఫ్లాగ్ సైన్ బట్ అలామ్ దట్ యూ హ్యావ్ టు సీ ఏ స్పెషలిస్ట్. మూడోది, ఎసిడిటీ బాగా ఎక్కువ, హార్ట్ బర్న్, లేదంటే ఈ తేన్పులు ఇవి బాగా ఎక్కువ ఉండి ఒకసారి నోట్లో నుంచి బ్లడ్ పట్టడం, అట్లా ఉంటే వెంటనే అది కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, లోపల ఏమైనా అల్సర్ ఉందా ఏంటని. నాలుగోది, విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది తిన్న తర్వాత, లేదంటే ఖాళీ పెట్టబోదన్నా సరే భరించలేనండి. అప్పుడు కూడా ఏదైనా లోపల అల్సర్ ఉందనుకోండి, అది ఒకసారి ఈ సింపుల్ మందులతో హీల్ కాదు. అప్పుడు కూడా మళ్ళీ వెంటనే డాక్టర్ని కలిసి ఎండోస్కోపీ అవసరం చేయించుకోవటం, అల్ట్రాసౌండ్ చేయించుకోవటం అవి చేయాలి.